ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ ఇద్దరు మంత్రుల మధ్య పెద్ద గొడవ. సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ అనగా ట్విస్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్పుడే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. గత కొద్ది రోజులుగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకంపై కొనసాగుతున్న ఉత్కంఠగా తెరపడింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను పేరును హైకమాండ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరైతే పార్టీని సమన్వయం చేయగలరని విస్తృత అభిప్రాయం సేకరించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ పేరును కూడా పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలోనే పిసిసి అధ్యక్షుడు ఎంపిక పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్నాభిప్రాయాన్ని కూడా అధిష్టానానికి కోరిందనమాట. అంటే బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఎస్టీలకు ఇవ్వాలని భావిస్తే ఎంపీ బలరాం నాయక్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పారు. అయితే ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో పలువురు సీనియర్ నేతలు మాత్రం అదే బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధుయాష్ గౌడ్ పేరు కూడా ప్రతిపాదించినట్టు సమాచారం. మధు గౌడ్ గత 3 ఎన్నికల్లో వరుస పోటీ చేస్తూ ఓడిపోతూ వస్తున్నారు. 2014-19లోనూ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మధుయాష్ గౌడ్ తన డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు. గతంలో కూడా 2 సార్లు ఎంపీగా పనిచేసి అనుభవంతో పాటు ఇటు బీసీలో బలమైన గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో అటు ప్రత్యేక తెలంగాణ కోసం పార్లమెంట్లో చాలాసార్లు బలంగా గలమెత్తిన నాయకుడు కావడంతో మధు గౌడ్ అంటే తెలంగాణ వర్గాల్లో మంచి పేరు ఉంది. అందుకే సీనియర్ నటి మధు యాష్కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతుందని మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. రేవంత్ పిసిసి పగ్గాలు చేపట్టిన మొదట్లో సీనియర్ వర్సెస్ రేవంత్ వర్గం నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది.